ఒక టీవీ, బెడ్, వెస్ట్రన్ కమోడ్, 3 పూటల బయట నుంచి భోజనం, మంచం, దోమతెర, యోగా మ్యాట్, వాకింగ్ షూస్, వార్తాపత్రికలు, ఒక పర్యవేక్షకుడు, వారానికి 5 రోజులు 2 లాయర్లతో ప్రైవసీతో కూడిన సమావేశాలు, రెగ్యులర్ మెడిసిన్, నోట్బుక్స్, పెన్స్. ఇది ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడి మిథున్ రెడ్డి జైల్లో కావాలని అడిగిన సౌకర్యాలు. ఈ మేరకు ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ను విచారించిన ఏసీబీ కోర్టు ఆయన కోరినవన్నింటినీ సమకూర్చమని జైలు అధికారులకు ఆదేశాలిచ్చింది. జులాయి అనే సినిమాలో బ్రహ్మానందం అడిగినట్లు నోట్బుక్స్, పెన్స్ కూడా అడగడం చూస్తుంటే ఇప్పటివరకు వేసిన లిక్కర్ లెక్కలు చాలవనా, కొత్తగా జైలు కూడా లెక్కలేయాలా అంటూ నెటిజన్లు సెటర్లేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక రాజకీయ ప్రముఖుడు జైలుకెళ్లాడని తెలిసిన వెంటనే ఇలాంటి వార్తలు తరచూ వస్తూ ఉంటాయి. బేసిక్ గా రాజకీయ రిమాండ్ ఖైదీల విషయంలో అధికారులు కూడా ఏమంత కడగా ఉండరు. వారికి తోచినంతలో వారు వీరికి మర్యాదలు ఇస్తూనే ఉంటారు.